సినిమాకి నాకు కథ ఏంటంటే సూర్య నాకు బాగా ఫ్రెండ్ ఎప్పటి నుంచో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలామంది దగ్గర పనిచేశాడు, చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఎప్పుడు సినిమా గురించి చెప్తుంటాడు, ఆ సినిమా ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అందులో ఏది బాగుంది ఏది బాగాలేదు అలా చెప్తూ ఉంటాడు. తన దగ్గర నా దగ్గర ఈ స్టోరీ ఉందన్న ఇలా చేసి ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం. సో అలాగే ఒకరోజు ఒక కథ తీసుకొని వచ్చి ఈ కథ ఒకటి అనుకుంటున్నానన్నా సినిమా చేద్దామని ఒక ప్రొడ్యూసర్ దొరికారు నాకు. ఒకసారి మీరు వింటారా అంటే విన్నాను, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కథ, చాలా బాగుంది సూర్య, ఇది చేస్తే స్క్రీన్ మీద చాలా బాగుంటుంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమా, చాలా బాగుంది అని చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉంటే కూడా చేసుకున్నాం. బాగా కష్టపడి చేశాడు, బాగా అనిపించింది. సరే ఓకే అంత బాగుంది, మరి ఏంటి ఆర్టిస్టులు ఎవరు ఏంటి అనుకుంటే ఆర్టిస్ట్ లిస్ట్ అది అంత చూపించాడు. తర్వాత షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నాం ఏంటంటే అదే ఒకసారి చిన్న విషయం మీతో మాట్లాడాలండి. ఏంటి అంటే కొంచెం మీరు ఈ సినిమాకి దగ్గరుండి కొంచెం ఎగ్జిక్యూషన్ చేయాలండి. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా మీకు పరిచయం ఉన్నారు, నాకు పరిచయం ఉంది, కానీ మీ ద్వారా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా అంటే సో సరే ఒక సినిమా మంచి సినిమా, ఈ సినిమా మంచి సినిమా బయటకు వస్తుంది, ఒక మంచి డైరెక్టర్ వస్తాడు ఇక్కడ నుంచి, ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తాడు, సో ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తాం కదా అనే ఒక ఉద్దేశంతో సరే నేను కూడా ఒక అడుగు ముందుకేసి ఓకే నేను ఈ సినిమాకి ఎగ్జిక్యూషన్ చేస్తాను డోంట్ వరీ అని చెప్పి అప్పుడు నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అందరం కలిసి ఎవరెవరు ఆర్టిస్టులు కావాలి ఏంటి అంటే అప్పుడు రవివర్మ గారు, జ్యోతి గారు, విజయ్ అండ్ శివారెడ్డి గారు, వాడు రాలేదు ఈరోజు షూట్లో ఉన్నాడు, రాజమౌళి గారు, అలాగే చాలామంది ఇంకా చేశారు ఈ సినిమాలో. సో వీళ్ళందరితో మాట్లాడి ఆ తర్వాత టెక్నీషియన్స్ విషయానికి వచ్చిన తర్వాత మా డిఓపి గారు జలంధర్ గారు అండ్ మ్యూజిక్ మహావీర్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడి అందరిని సెట్ చేసుకొని సరే బడ్జెట్ పరంగా ఏం చేద్దామంటే ఈ బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నాను అంటే నేను అన్నాను ఈ కథకి ఈ స్టోరీకి నువ్వు ఇంత నుంచి బడ్జెట్ కూడా వెళ్ళకూడదు, ఫస్ట్ టైం కాబట్టి సినిమా, సో ఈ సినిమా బడ్జెట్ పరంగా చిన్నదేమో కానీ కంటెంట్ పరంగా చాలా పెద్దది సినిమా, రేపు బయటకు వచ్చిన తర్వాత పెద్ద సినిమా అవుద్ది అని చెప్పే ఉద్దేశంతో అందరం కలిసి కష్టపడి ఒక సినిమా చేసాము. సో ఇప్పటివరకు ఎక్కడ ప్రెస్ మీట్ చేయలేదు కదా, ఒక చిన్న ప్రెస్ మీట్తో స్టార్ట్ చేసి